క్రీస్తునందు ఉన్నవారట మీరు నూతనముగా మార్చబడాలి. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారట మీ అలవాట్లు మార్చబడాలి. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారట మీరు ఏదో ఒక కొత్తదనం చూడాలి. ఇప్పుడు పాత సంవత్సరం గతించిపోయింది 2025. అయితే 2026లో మనకు దేవుడు చూడడానికి చక్కటి అవకాశం ఇచ్చాడు, ఎదుర్కోవడానికి చక్కటి అవకాశం ఇచ్చాడు, నూతన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు చక్కటి కృపనిచ్చాడు. అది ఇక్కడ పాతవు గతించడం, కొత్తవు నూతన సృష్టి ఆయన ఎందుకు అంటున్నాడంటే, పాత జీవితం అంతా కూడా గతించిపోయిందంటే కొత్త జీవితంలో మనం అడిగెట్టి ఉన్నాం. పాత సంవత్సరం అంతా వెనక్కి వెళ్ళిపోయిందంటే కొత్త సంవత్సరంలో మనం అడిగెట్టి ఉన్నాం. సాధారణంగా మనం చెప్పుకుంటాం, కొత్తగా పెళ్ళి అయిందండి అనుకుంటాం, కొత్తగా బట్టలు తీసుకున్నాం అనుకుంటాం, కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకుంటాం. అవి 1, 2, 3 లేదా అంతవరకు కొత్తగా ఉంటాయి. కొద్ది రోజులు అయిపోతే అవి కూడా పాత అయిపోతాయి.